వినాయక చవితి వచ్చేస్తుంది. ఇంట్లో ఎలాంటి విగ్రహం పెట్టుకోవాలో తెలుసా? నేను చెప్తా. ఈ సంవత్సరం 2025లో ఆగస్టు 27 తేదీన హిందువులందరూ గణేష్ చవితి వేడుకలను నిర్ణయించుకుంటారు. ఈ రోజు నుంచి 9 రోజులతో పాటు గణపయ్యకు పూజలు నిర్ణయించి భజనలు చేసుకుంటారు. అయితే గణేష్ చవితి సందర్భంగా ఇంటిలో విగ్రహం పెట్టుకునే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి? గణపయ్య తొండం ఎటువైపు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పండగలలో ఇది ముఖ్యమైనది. ఈ పండగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. దీంతో పల్లెల్లో, పట్నంలో ప్రతి వాడులో వినాయకుడి పాటలు, భజనలతో మారెక్కిపోతాయి. అయితే ఈ సమయంలో గణపయ్య భూలోకానికి వచ్చి 9 రోజుల పాటు ఇక్కడే ఉంటాడని భక్తుల నమ్మకం. అయితే ఈ సమయంలో ప్రతి వాడిలో కూడా కొంతమంది ఇంటి లోపల విగ్రహం పెట్టుకొని పూజించుకుంటారు. అయితే వినాయకుడి విగ్రహం ఇంటికి తీసుకొచ్చే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెప్తున్నారు పండితులు. అవి ఏంటి అంటే, వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా దాని తొండం కుడి వైపున ఉన్నది మాత్రమే కొనుగోలు చేయాలంట. అలాగే తప్పకుండా గణపయ్య ఎలుక విమానంపై కూర్చొని ఉన్నది మాత్రమే కొనుగోలు చేయాలంట. ఇది మంచి శుభాలను ఇస్తుందని చెప్తున్నారు పండితులు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడు నిలబడి ఉన్నది నాట్యం చేస్తున్నట్లు ఉన్నది విగ్రహాలు కొనుగోలు చేయదని చెప్పారు. అంతేకాకుండా వినాయకుడి పక్కన ఏనుగు విగ్రహాలు ఉన్నవి కొనుగోలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయంట. అలాగే ఎప్పుడు కూడా డ్యామేజ్ ఉన్న విగ్రహాలు కొనుగోలు చేయొద్దని చెప్తున్నారు పండితులు. ఇది చెడు ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. వినాయకుడి విగ్రహం కొందరు 3 రోజుల పాటు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు. లేదా కొంతమంది 5 రోజులు లేదా 9 రోజులతో పాటు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు. అయితే ఇంట్లో విగ్రహం పెట్టుకునే తప్పక కొన్ని నియమాలు పాటించాలంట. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలంట. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పూజ చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలంట. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అస్సలే వండకూడదని చెప్తున్నారు పండితులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.